హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పార్ట్ 2 అనమాట. సార్ మీరు పార్ట్ 1 చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండి. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో సార్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం, సాఫ్ట్ అంటే మనం ఈజీలీ చేంజబుల్ అనేది చెప్పడం జరిగింది. అలాగే వేర్ అంటే ఏమనుకున్నాం, టూల్ లేదా ప్రొడక్ట్ అనేది చెప్పడం జరిగింది అనమాట. అలాగే మనకి గుడ్ సాఫ్ట్వేర్. గుడ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఎప్పుడైతే మనకి యూజర్ అలాగే డెవలపర్ అనేవారు హ్యాపీగా ఉన్నట్టయితే ఓకేనా, దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అనైతే చెప్పడం జరుగుతుంది. అంటే ఒక డెవలపర్ అనేవారు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మనకి ఆ సాఫ్ట్‌వేర్ మనం ఈజీగా అండర్‌స్టాండబుల్ అలాగే చేంజబుల్ ఉన్నట్టయితే. అలాగే మనం ఈజీగా సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి బగ్స్ వచ్చినా గాని ఈజీగా ఫైండ్ చేసి దాన్ని ఫిక్స్ చేయగలిగినప్పుడు దాన్ని మనం గుడ్ సాఫ్ట్‌వేర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఒక గుడ్ సాఫ్ట్‌వేర్ మీద మనం అప్రోచింగ్ ఓకేనా. ఒక గుడ్ సాఫ్ట్‌వేర్ మనం అప్రోచ్ కావచ్చు. అలాగే డిజైన్ చేయొచ్చు. ఒక డెవలప్ చేయొచ్చన్నమాట. ఓకేనా. దీని తర్వాత మనం హుక్స్ అంటే ఏమనుకున్నాం మనం, జనరల్‌గా ఒక స్టోర్‌కెళ్ళినప్పుడు మనం ప్రొడక్ట్ తీసుకొని, ఒక కార్ట్‌లో యేసుకొని మనం బిల్లింగ్‌కెళ్తాం గదా! ఈ యూనిట్ ఆఫ్ కనెక్షన్స్, ఇంటరాక్షన్‌ని మనం మోడల్ జేయనీకి, మన సాఫ్ట్‌వేర్‌లో మోడల్ జేయనీకి మనం ఈ వుప్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుందనమాట. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఎందుకు, వై వుప్స్ అనేది ఎందుకంటే, మనకి ఈ ఆర్గనైజ్‌గా ఉంచనీకి, మన సాఫ్ట్‌వేర్‌ని ఆర్గనైజ్‌గా ఉంచనీకి, ఈజీగా యూజ్ చేయనీకి, అలాగే ఎక్స్‌టెండ్ చేయనీకి, మన ఫ్యూచర్‌లో ఎక్స్‌టెండ్ చేయనీకి గూడా ఈ వుప్స్ అనేది యూజ్ అవుతుందనమాట. ఓకేనా? అలాగే మనకి 2 టైప్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ అయితే చూడడం జరిగింది. ఒకటి బ్యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఏంది? అలాగే ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ అంటే ఏందో చూడడం జరిగిందనమాట. ఇక్కడ బ్యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఏంది? మనకి ఒక పారాగ్రాఫ్ అనేది స్కాటర్‌గా ఉందనుకోండి. అంటే మనకి ఒక ఆర్డర్‌లో లేకపోతే మనం దాన్ని బ్యాడ్ డిస్క్రిప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ మధ్యలో క్లియర్ సెపరేషన్ లేకపోతే, అంటే సరిగ్గా సెపరేట్ చేయకపోతే దాన్ని మనం బ్యాడ్ డిస్క్రిప్షన్ అయితే చెప్పడం జరుగుతుందనమాట. అలాగే మనం ఆ డిస్క్రిప్షన్ చూడంగానే మనకి కన్‌ఫ్యూజింగ్‌గా అర్థం కాకపోతే దాన్ని కూడా మనం బ్యాడ్ డిస్క్రిప్షన్ అనేది చెప్పడం జరుగుతుందనమాట. ఇక్కడ ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ అంటే ఏంది మనకి, ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా, ఒక ఆబ్జెక్ట్‌కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర పెట్టినట్టయితే మనం ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ అనేది చెప్పొచ్చనమాట. అలాగే మనం క్లియర్ సెపరేషన్, ప్రతి ఆబ్జెక్ట్‌కి క్లియర్‌గా సెపరేట్ చేసినట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్‌గా ఏమనుకున్నాం, ఒక కార్ లేదా అలాగే డాగ్ అనేది చెప్పుకున్నాం కదా! ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని మనం క్లియర్‌గా సెపరేట్ చేసినట్టయితే అది క్లియర్ ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ అనేది చెప్పొచ్చనమాట. అలాగే ఈజీ అండర్‌స్టాండబుల్. ఎప్పుడైతే మనం ఆ డిస్క్రిప్షన్ చూస్తామో మనకి ఈజీగా అర్థం కావాలనమాట. అసలు ఆబ్జెక్ట్‌లో ఏమేమి ఉన్నాయి, ఏమేం చేస్తుంది అని. ఓకేనా? దీని తర్వాత మనం ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే ఫాలో కావడం జరిగింది. ఈ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసుకొని మనం ఆ ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీస్ ఇక్కడ చూసారు కదా! ఒక ఆబ్జెక్ట్‌కి ఏమేమి ఉన్నాయి. ఓకేనా? అది ఏమేమి చేయగలదు అనేది మనం డిస్క్రైబ్ చేసామనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అంటే ఒక ఆబ్జెక్ట్‌కి ఏమేమి ఉన్నాయి అనేది ఒకటి ఒకటి పెట్టడం జరిగింది. అలాగే యాక్షన్స్, ఆ ఆబ్జెక్ట్ అనేది ఏమేమి చేయగలదు అని సెపరేట్ చేసామనమాట. ఆ రెండిటిని మనం సెపరేట్ చేయడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూడడం జరిగింది. మొబైల్ అని, ఒక పర్సన్ అని వీటి గురించి అయితే తెలుసుకోవడం జరిగిందనమాట. ఇదంతా మనం ప్రీవియస్ వీడియోలో అయితే డీటెయిల్‌గా తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూసి ఈ వీడియోకి అయితే రండనమాట. మనం ఈ వీడియోలో అజెండా వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో మనం ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ దీని గురించి కొంచెం ఎలాబరేట్‌గా చేసి మాట్లాడుకుందాం అనమాట. ఇందులో మనకి ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అంటే ఏంది? ఇందులో టెంప్లేట్ అంటే ఏందో తెలుసుకుందాం అనమాట. అలాగే బండ్లింగ్ డేటా. ఇందులో మనకి ఎన్‌క్యాప్సులేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే క్లాసెస్‌లో ఒక క్లాస్‌ని ఏ విధంగా డిఫైన్ చేయాలి? సెన్స్ ఆఫ్ క్లాస్ అంటే ఏందో చూస్తాం అనమాట. ఓకేనా? ముందుగా మనం ఆర్గనైజింగ్ డిస్క్రిప్షన్ ఏందో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకేంది, మనం ప్రీవియస్‌గా ఈ ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ గురించి మనం కొంచెం అయితే తెలుసుకోవడం జరిగింది. ఇందులో ఏందంటే, ఇప్పుడు మనకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. సారీ, ఇక్కడ మనకేంది 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ 3 అనేది ఒక మొబైల్, ఆబ్జెక్ట్ 4 అనేది ఒక మొబైల్. ఓకేనా? ఇక్కడ ఏమున్నాయి? రెండిటికి సిమిలర్ ప్రాపర్టీస్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా? సిమిలర్ ప్రాపర్టీస్ అంటే ఏంది ఇక్కడ? కెమెరా గాని, ర్యామ్ గాని, స్టోరేజ్ గాని, ఈ విధంగా మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఈ రెండిటికి ఉంటాయి గదా! ర్యామ్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, కెమెరా ఉంటుంది గదా! సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. గానీ వాల్యూస్ మాత్రం డిఫరెంట్ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ 3కి కెమెరా ఎంతుంది? 13 మెగా పిక్సెల్. అలాగే స్టోరేజ్ ఎంత? 16 జీబీ. అలాగే బ్యాటరీ లైఫ్ ఎంత? 21 అవర్స్. అలాగే ర్యామ్ ఎంతుంది? 3 జీబీ. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ 4 చూసినా గానీ సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. కెమెరా ఉంది. గానీ ఓన్లీ వాల్యూ చేంజెస్ ఉన్నాయి చూడండి. వాల్యూ ఎంతుంది? 64 ఎంపీ. అంటే మెగా పిక్సెల్ 64 ఉంది. ఇక్కడ 13 ఉంది. అంటే ఇందులో వేరియేషన్ ఎందులో ఉంది? ఓన్లీ వాల్యూస్‌లో మాత్రమే వేరియేషన్ ఉండడం జరిగిందన్నమాట. ఇక్కడ ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయన్నమాట. కెమెరా గాని, స్టోరేజ్ గాని, బ్యాటరీ లైఫ్ గాని, ర్యామ్ గాని. ఓకేనా? ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం? ఓకేనా? ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆర్గనైజ్‌గా ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తామంటే, మనం కొన్ని టెంప్లేట్స్, ఒక స్టాండర్డ్ టెంప్లేట్స్ లేదా ఫార్మ్ యూజ్ చేసుకొని మనం ఇలా సిమిలర్‌గా ఉన్న ప్రాపర్టీస్‌ని మనం ఆర్గనైజ్‌గా డిస్క్రైబ్ చేయొచ్చనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రతి మొబైల్‌కి మనకి మోడల్ అనేది, కెమెరా అనేది, స్టోరేజ్ అనేది, ఇక్కడ ఫేస్ లాక్ అనేది సిమిలర్‌గా ఉంటాయి. సేమ్ ప్రాపర్టీస్ గదా! ఓకేనా? ఈ విధంగా మనం డిస్క్రైబ్ చేయొచ్చనమాట. ఇప్పుడైతే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? అలాగే ఈ విధంగా మనం దానికి సంబంధించిన వాల్యూస్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేంది, మనం ఎప్పుడైతే ఇక్కడ చూసారు గదా! ఎప్పుడైతే మనం మోడల్ చేస్తామో, రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్‌ని మనం మోడల్ చేస్తామో, మనం తప్పకుండా ఏం చేయాలంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనం బండిల్ చేసి, ఓకేనా? రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా బండిల్ చేసి సెపరేట్‌గా ఉంచాలన్నమాట. ప్రతి ఆబ్జెక్ట్‌కి ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా బండిల్ చేసి సెపరేట్‌గా ఉంచాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్‌గా ఏంది కార్ అలాగే డాగ్ అని తీసుకున్నాం కదా! ఇప్పుడు మనకి కార్ సంబంధించిన మొత్తం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రాపర్టీస్ గాని, యాక్షన్స్ గాని అవన్నిటిని ఒక దగ్గర బండిల్ చేసి పక్కకు ఉంచాలన్నమాట. ఓకేనా? ఇంకోటేంది డాగ్ సంబంధించినవి కూడా మనం బండిల్ చేసి ఒక దగ్గర ఉంచాలన్నమాట సెపరేటెడ్‌గా. ఓకేనా? దానికి సంబంధించిన డేటా, దీనికి సంబంధించిన డేటా అనేది సెపరేట్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకేంది ఈ విధంగా మనం బండిల్ చేయనీకి మనం ఏం చేస్తామంటే, దీన్ని మనం ఏమంటామంటే ఎన్‌క్యాప్సులేషన్. అంటే ఈ ప్రాపర్టీస్‌ని అలాగే యాక్షన్స్‌ని టుగెదర్‌గా 2 ఒక దగ్గర ఉంచి బండిల్‌గా ఉంచడాన్ని మనం ఎన్‌క్యాప్సులేషన్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకేం చేస్తున్నాం ప్రాపర్టీస్‌ని, యాక్సెస్‌ని ఒక దగ్గర పెట్టి ఉంచడాన్ని మనం ఎన్‌క్యాప్సులేషన్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌లో లేదా ఈ పైథాన్‌లో అచీవ్ చేసుకోనికి మనకి క్లాసెస్ అనేవి ఉండయన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ మనకి క్లాసెస్ అనేది యూజ్ చేసుకొని మనం బండిల్ చేయొచ్చనమాట. అంటే ఎన్‌క్యాప్సులేషన్ చేయొచ్చనమాట. అంటే ఈ ప్రాపర్టీస్‌ని, ఈ యాక్షన్స్‌ని ఒక దగ్గర పెట్టవచ్చనమాట. ఈ క్లాసెస్ అనేవి యూజ్ చేసుకొని. ఓకేనా? ఇక్కడ మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంది? ప్రాపర్టీస్‌ని, యాక్షన్స్‌ని బండిల్ చేసి ఒక దగ్గర ఉంచడం. ఓకేనా? ఇక్కడ దీని తర్వాత మనకి క్లాసెస్ అంటే ఏందంటే, మనం సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేర్చుకుందాం. ఇక్కడ మనం దీన్ని ఒక టెంప్లేట్ లేదా ఫార్మ్ అనేది చెప్పొచ్చనమాట. ఒక క్లాస్‌ని. ఓకేనా? ఓన్లీ మనకు అర్థం కానీకి మాత్రమే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్‌గా డెఫినిషన్ అనేది ఇది కాదనమాట. ఓన్లీ మనం అర్థం చేసుకోనికి ఇలా అనుకుందాం. ఓకేనా? ఒక క్లాసెస్‌ని మనం ఈ విధంగా ఒక టెంప్లేట్ లేదా ఒక ఫార్మ్ లాగా అయితే అనుకోవచ్చు. ఎందుకనేది మీకు ముందుకెళ్తుంటే తెలుస్తుంది ఇప్పుడు. ఇక్కడేంది, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ప్రాపర్టీస్ అనేవి పెట్టొచ్చు ఫార్మ్స్‌లో. చూసారు కదా! వితౌట్ ఫిల్లింగ్. ఇక్కడ మనం డేటా అనేది ఏం ఫిల్ చేయలేదు. ఇక్కడ మనం ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సేమ్ క్లాస్‌లో కూడా మనం ఈ విధంగా ప్రాపర్టీస్ అనేది ఇవ్వొచ్చనమాట. ప్రాపర్టీస్‌కి లేదా యాక్షన్స్ అనేది ఇవ్వొచ్చనమాట. ఈ విధంగా ఇచ్చి ఇలాంటి వాల్యూస్ పాస్ చేయకుంటే దాన్ని మనం క్లాస్ అనేది చెప్పొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక క్లాస్‌ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ముందుగా మనం క్లాస్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసుకొని, ఒక స్పేస్ ఇచ్చి, ఒక నేమ్ అయితే ఇవ్వాలనమాట. క్లాస్‌కి ఒక నేమ్ అయితే ఇవ్వాలనమాట. అలాగే మనం కాలన్ ఇక్కడ చూసారు కదా! 2 డాట్స్ కాలన్ ఇచ్చి, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం ముందుగా స్పేస్ ఇండెంటేషన్ ఇచ్చి, దాని తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం ఏం చేయాలి ప్రాపర్టీస్ లేదా యాక్షన్స్ ఈ రెండిటిని పెట్టొచ్చనమాట. ప్రాపర్టీస్ పెట్టొచ్చు, యాక్షన్స్ పెట్టొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మనకేందంటే, ఇక్కడ క్లాస్ నేమ్ అనేది యూనిక్‌గా ఉండాలనమాట. ఎప్పుడైనా మనం క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు యూనిక్‌గా అయితే ఇవ్వాలనమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో అయితే అర్థం చేసుకుందాం ఈ క్లాస్‌ని. క్లాస్ అలాగే స్పేస్ ఇచ్చి క్లాస్ యొక్క నేమ్. ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట. క్లాస్ అనేది ఒక మొబైల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి కాలన్ అయితే పెట్టడం జరిగింది. పెట్టి స్టార్టింగ్‌లో ఇండెంటేషన్ ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తున్నాను కొన్ని యాక్షన్స్ అయితే చేస్తున్నాను అనమాట. కొన్ని మెథడ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. డెఫ్ అండర్‌స్కోర్ ఇనిట్ హెచ్ ఆఫ్ సెల్ఫ్ కామా, మోడల్ కామా, కెమెరా. అంటే ఏంది మోడల్ కామా, కెమెరా ఇవనేవి ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకేనా? సెల్ఫ్ డాట్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు మోడల్. సెల్ఫ్ డాట్ కెమెరా ఈజ్ ఈక్వల్ టు కెమెరా. అలాగే ఇంకొక ఫంక్షన్ ఇక్కడ మనకేంది డెఫ్ మేక్ అండర్‌స్కోర్ కాల్ ఆఫ్ సెల్ఫ్ కామా నంబర్ ఇచ్చి కాలన్ ఇచ్చి ఇక్కడ నేనేం చేస్తున్నాను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎఫ్ కాలింగ్. ఎప్పుడైతే మనం ఈ మెథడ్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనకి ప్రింట్ ఈ కాలింగ్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడేంది మనకి ఈ సెల్ఫ్ డాట్ మోడల్ అంటే ఏందంటే, మనకి ఈ ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీస్ అనమాట. అనే క్లాస్‌లో ఇవి ప్రాపర్టీస్. ఈక్వల్ టు మోడల్ అని ఇచ్చాం గదా! ఈ ఇవనేవి వాల్యూస్ అనమాట. వాల్యూస్‌ని మనం ఈ ప్రాపర్టీస్‌కి అసైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. మోడల్ గాని, కెమెరా అనే గాని ఇవి వాల్యూస్. ఈ వాల్యూస్ అనే దాన్ని మనం ఈ ప్రాపర్టీస్‌కి అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. బై యూజింగ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అనేది యూజ్ చేసుకొని మనం అసైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడేంది ఇప్పుడు మనం ఈ అండర్‌స్కోర్ ఇనిట్ అంటే ఏందో చూద్దాం. ఇక్కడ అండర్‌స్కోర్ ఇనిట్ అంటే ఏందంటే, ఇది అనేది ఒక మెథడ్. ఇది ఒక స్పెషల్ మెథడ్ అనమాట. స్పెషల్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇక్కడ మనకి ప్రాపర్టీస్‌కి వాల్యూస్ ఇవ్వడానికి ఈ అండర్‌స్కోర్ ఇనిట్ అనే ఈ మెథడ్, ఈ స్పెషల్ మెథడ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఈ ప్రాపర్టీస్‌కి వాల్యూస్ పెట్టడానికి ఈ మెథడ్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకేందంటే సెల్ఫ్ డాట్ మోడల్, సెల్ఫ్ డాట్ కెమెరా చెప్పుకున్నాం కదా! ఇవనేవి ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా? అలాగే వాల్యూస్ మోడల్ గాని, కెమెరా గాని వాల్యూస్ అనమాట.
వాల్యూస్‌ని మనం ఈ ప్రాపర్టీస్‌కి అసైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ వాల్యూస్ ఎక్కడి నుంచెల్లొస్తాయి? ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఆర్గ్యుమెంట్స్‌కి వాల్యూస్ అనేది పంపడం జరుగుతుంది. దాని గురించి మనం ముందుకెళ్తుంటే డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకా క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక క్లాస్‌ని ఏ విధంగా డిఫైన్ చేయాలో కొంతవరకు అయితే తెలుసుకోవడం జరిగింది. ఇంకా కంప్లీట్‌గా అయితే తెలుసుకోలేదు. మనం క్లాస్‌ని ఎంతవరకు ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా డిఫైన్ చేయాలో కొంతవరకు అయితే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం కొంచెం డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఆల్రెడీ ఒక మెథడ్ చూసాం కదా! మెథడ్ లేదా యాక్షన్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనకేంది డెఫ్ మేక్ అండర్ స్కోర్ కాల్ ఆఫ్ సెల్ఫ్ గామా నంబర్ ఉంది కదా! కాలర్ నుండి. ఇక్కడ మనం దీన్ని యాక్షన్ అనేది పిలవడం జరుగుతుంది. కానీ దీన్నే మనం యాక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకేందంటే ఈ ప్రోగ్రామింగ్ టర్మినాలజీలో ఇక్కడ ప్రాపర్టీస్‌ని, అట్రిబ్యూట్స్ అనేది పిలవడం జరుగుతుంది. అలాగే యాక్షన్స్‌ని మనం మెథడ్స్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇప్పటి నుంచి మనం వీటినైతే యూజ్ చేద్దాం అన్నమాట. ఇక్కడ ప్రాపర్టీస్‌ని మనం అట్రిబ్యూట్స్ అనేది చెప్పడం. అలాగే ఈ యాక్షన్స్‌ని మనం మెథడ్స్ అనేది పిలుద్దాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకేంది? ఇప్పుడు మనం ఈ క్లాస్ గురించి అలాగే ఒక ఆబ్జెక్ట్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఆ క్లాస్‌లో ఉన్న ప్రాపర్టీస్ గాని, ఆ మెథడ్స్ మీద ఏ విధంగా యాక్షన్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలి? మెథడ్స్ అనేది ఏ విధంగా కాల్ చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఇంకా క్లాస్ గురించి మీకు ఇంకా అర్థం కాకపోయినా గానీ, ఇప్పుడైతే ఒక క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొంచెం కాన్సంట్రేట్‌గా అయితే వినండనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక క్లాస్ అంటే ఏమని చెప్పుకోవచ్చంటే, ఒక బ్లూ ప్రింట్ అనేది చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్‌తోటి అది అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఇల్లు కడదాం అనుకున్నారనుకోండి. ముందుగా ఏం చేస్తారు? ఒక బ్లూ ప్రింట్ అయితే ఏసుకోవడం జరుగుతుంది. అంటే ఒక పేపర్ తీసుకొని ముందుగా పేపర్ లేదా కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని ముందుగా ఒక బ్లూ ప్రింట్ అయితే ఏసుకుంటాం కదా! అంటే ఆ ఇల్లు అనేది ఎంత విడ్త్ ఉండాలి? ఎంత హైట్ ఉండాలి? అలాగే బెడ్‌రూమ్ అనేది ఎక్కడ ఉండాలి? ఒక గార్డెన్ ఏరియా అనేది ఎక్కడ ఉండాలి? అని ముందుగా మనం బ్లూ ప్రింట్ ఏసుకుంటాం కదా! ఇక్కడ క్లాస్‌లో కూడా మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసే ముందు ఒక బ్లూ ప్రింట్ లాగా మనం చేయడం జరుగుతుందన్నమాట. ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఒక ఆబ్జెక్ట్‌కి క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. ఓకేనా? ఇందులో మనకేంది ప్రాపర్టీస్ గాని, యాక్షన్స్ గాని ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకు ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఈ బ్లూ ప్రింట్‌ని యూజ్ చేసుకొని మనం ఒక ఇల్లు కట్టాం గదా! ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్‌ని యూజ్ చేసుకొని ఒక ఇల్లు కట్టాం గదా! ఇప్పుడు మన ఇల్లు. ఈ ఇల్లు అనేది ఒక ఇన్‌స్టాన్స్. ఈ బ్లూ ప్రింట్ వచ్చిన ఒక ఇన్‌స్టాన్స్. ఇన్‌స్టాన్స్ అంటే ఏంది? ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. బ్లూ ప్రింట్ నుంచెల్లి ఒక ఇల్లు కట్టడం జరిగింది. ఒక రియల్ వరల్డ్‌లో మనం ఒక ఇల్లు అయితే కట్టడం జరిగింది. మన ఇల్లుని మనం ఒక ఆబ్జెక్ట్ అనేది పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ బ్లూ ప్రింట్ నుంచెల్లి ఒక ఇన్‌స్టాన్స్ వచ్చింది. ఆ ఇన్‌స్టాన్స్‌ని మనం ఆబ్జెక్ట్ అనేది పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏందంటే మనం బ్లూ ప్రింట్ నుంచెల్లి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం గదా! ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ ఉంటుంది గదా! ఆ ప్రాసెస్‌ని మనం ఇన్‌స్టాన్షియేషన్ అంటాం అన్నమాట. ఓకేనా? ఇన్‌స్టాన్షియేట్. ఇక్కడ చూసారు గదా! దీన్నే మనం ఇన్‌స్టాన్షియేట్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఒక బ్లూ ప్రింట్ నుంచెల్లి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం మధ్యలో ఉన్న ప్రాసెస్‌ని మనం ఇన్‌స్టాన్షియేట్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా చెప్పుకున్నాం గదా! ఒక మొబైల్ అనే ఒక క్లాస్‌ని క్రియేట్ చేసాం గదా! ఓకేనా? ఆ క్లాస్‌లో మనకేమున్నాయి? మనకి మోడల్ అలాగే మనకేముంది? కెమెరా అనేది ఉంది గదా! ఓకేనా? వాటికి మనం వాల్యూస్ అనేది పాస్ చేద్దాం. ఇక్కడేంది మనకి మొబైల్ ఆఫ్ గ్యాలక్సీ M51 అది ఇచ్చాము. ఇది మోడల్, కామా 64 ఎంపీ ఇది కెమెరా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ ఆర్గ్యుమెంట్స్‌కి మనం వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాం. ఇక్కడ మొబైల్ ఆఫ్ అంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కాల్ చేయడం కాదనమాట. ఇక్కడ మనం సిమిలర్ టు అలాగనే ఉంటుంది గానీ, ఇది అది కాదనమాట. మనం ఇన్‌స్టాన్షియేట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఇన్‌స్టాన్షియేట్ అంటే ఏంది మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి ప్రాసెస్ అనమాట. మధ్యలో ఉన్న ప్రాసెస్. ఈ వాల్యూస్‌ని మనం పాస్ చేయడం దాన్ని మనం ఇన్‌స్టాన్షియేట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మన ఇన్‌స్టాన్షియేట్ నుంచెల్లి మనకి ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఈ మొబైల్ ఆఫ్ గ్యాలక్సీ అలాగే 64 అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే మనకి ఒక ఇన్‌స్టాన్స్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్‌స్టాన్స్ అంటే ఏందంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ అనేది మొబైల్ అండర్ స్కోర్ ఓబీజే అనే దాంట్లో స్టోర్ కావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌ని మనం ప్రింట్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా! అండర్ స్కోర్ మెయిన్ డాట్ మొబైల్ ఆబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. దాని యొక్క లొకేషన్ కూడా మనకి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్నైతే వీఎస్ కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం చేసుకుంటూ కూడా దీన్నైతే ఎలాబరేట్ చేద్దాం అనమాట. ఇంకా అర్థం చేసుకోనీకి ట్రై చేద్దాం అనమాట. ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంది? ఒక క్లాస్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయాలి? ఒక ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా చూద్దాం అనమాట. ఇక్కడ మన క్లాస్ ఏంది? క్లాస్. క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఇప్పుడు మనకేంది? మొబైల్. మొబైల్ అనేది ఒక క్లాస్ నేమ్ అయితే పెట్టడం జరిగింది. కాలన్. కాలన్ ఇచ్చి ఇండెంటేషన్. ఈ బై డిఫాల్ట్‌గా ఈ వీఎస్ కోడ్‌లో ఇండెంటేషన్ అయితే రావడం జరుగుతుంది. కానీ ట్యాబ్ స్పేస్ అయితే ఇవ్వననమాట. ట్యాబ్ స్పేస్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనం ఒక స్పెషల్ మెథడ్ అనుకున్నాం కదా!
ఎఫ్ అండర్ స్కోర్ ఇన్ ఇట్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మన ప్రాపర్టీస్కి వాల్యూస్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది కదా. ఓకేనా? ఇట్ అని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సెల్ఫ్ అనేది ఇచ్చాము. ఈ సెల్ఫ్ గురించి మనం ముందుకెళ్తుంది అయితే తెలుసుకుందాం అనమాట. ఈ సెల్ఫ్ అనేది ఒక స్పెషల్ ఆర్గ్యుమెంట్ అనమాట. దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే దీని గురించి అయితే ఏం ఆలోచించకండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మోడల్ కెమెరా అనే 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ మోడల్ ఇది అనేది ఒక ప్రాపర్టీకి నేను వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను అనమాట. అనే దాన్ని అసైన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ సెల్ఫ్ డాట్ కెమెరా దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను, ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? దీని తర్వాత ఇంకొక మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మేక్ కాల్ అనేది ఇస్తున్నాను. మేక్ అండర్ స్కోర్ కాల్ ఆఫ్ సెల్ఫ్ కామా నెంబర్. ఒక నెంబర్ని నేను అది కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రింట్ కాలింగ్. ఇక్కడ మనం కాలింగ్ ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నాం, ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ చేస్తామో దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనుకున్నాం, ఆ నెంబర్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఫార్మేట్ అయితే యూజ్ చేద్దాం, ఫార్మేట్ ఆఫ్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు మనం ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం మనకు ఆబ్జెక్ట్ కావాలంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ దానికోసం మనం ఇన్స్టాన్షియేట్ చేయాలి కదా. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మధ్యలో ఒక ప్రాసెస్ చేయాలి కదా. ఒక బ్లూ ప్రింట్ నుంచి ఒక ఇల్లు కట్టాలంటే మధ్యలో ప్రాసెస్ చేయాలి కదా. ఆ ప్రాసెస్ని ఏంటంటాం అంటే ఇన్స్టాన్షియేట్ అంటాం అనమాట. సో మనం ముందుగా దానికోసం మనం క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. వైల్ ఆఫ్ ఇక్కడ మనం వాల్యూస్ ఏం సెండ్ చేయాలి, ఇక్కడ మోడల్ అలాగే కెమెరా వీటికి మనం వాల్యూస్ అయితే సెండ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వాల్యూస్ సెండ్ చేసేటప్పుడు ఈ సెల్ఫ్కి ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఈ సెల్ఫ్ని పక్కకు పెట్టి మిగతా ఉన్న ఆర్గ్యుమెంట్స్ మనం వాల్యూస్ అయితే సెండ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గ్యాలక్సీ ఓకేనా. ఇక్కడ మనం ఏం సెండ్ చేయొచ్చు, వాల్యూస్ వచ్చేసి గ్యాలక్సీ అలాగే M51 కదా. గ్యాలక్సీ M51 అలాగే కామా 64 మెగాపిక్సెల్. ఓకేనా? 64 మెగాపిక్సెల్ అనేది సెండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు ఇన్స్టాన్షియేట్ చేసాం అనమాట. ఓకేనా? మనం ఈ ప్రాపర్టీస్కి వాల్యూస్ అనేది సెండ్ చేసాం. ఇప్పుడు మనకి ఇది మొబైల్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది, మనకి ఈ ఇన్స్టాన్షియేట్ అనేది మనకి ఇన్స్టాన్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇన్స్టాన్స్ని రిటర్న్ చేసినప్పుడు మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. మొబైల్ అండర్ స్కోర్ ఓబీజే ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఆ ఇన్స్టాన్స్ అనేది మొబైల్ అండర్ స్కోర్ ఓబీజేలో స్టోర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ మొబైల్ అండర్ స్కోర్ ఓబీజే అనేది మనకు ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా? ఇది మనకి ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మనం క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అలాగే ఈ యాక్షన్స్ మీద మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకేంది, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం దీని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ మొబైల్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్. మనం దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయిందో దాని ఒక లొకేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అండర్ స్కోర్ మెయిన్ డాట్ ఇక్కడ ఏంది మొబైల్ ఆబ్జెక్ట్ ఎట్ ఈ లొకేషన్లో ఉందనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చూసాం, ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఒక ఆబ్జెక్ట్ ఏంటండి, సింపుల్గా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఒక కలెక్షన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అనేది చెప్పవచ్చు అనమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అనేది చెప్పవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక మెథడ్ని అయితే కాల్ చేద్దాం. ఓకేనా? మెథడ్ అయితే కాల్ చేద్దాం. మనకి సింపుల్గా ఇక్కడ మనకి మెథడ్స్ ఏంది, సింపుల్గా ఫంక్షన్స్ లాగానే అనమాట. ఈ మెథడ్స్ అనేది సేమ్ ఫంక్షన్స్ లాగానే. ఎలాగైతే మనం ఫంక్షన్స్లో పొజిషనల్ కీవర్డ్ అలాగే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ పెడతాము, ఇక్కడ కూడా మనం ఈ మెథడ్స్లో కూడా మనం ఆ విధంగా ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టొచ్చు. అలాగే మనం వాల్యూస్ అనేది రిటర్న్ చేయొచ్చు అనమాట. సేమ్ ఫంక్షన్ లాగానే ఈ మెథడ్స్ కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ఫంక్షన్ అనే దాన్ని రిటర్న్ చేద్దాం. మనం ప్రీవియస్గా ఒక మెథడ్ రాసాం కదా,
దాన్నైతే రిటర్న్ చేద్దాం. దానికంటే ముందు మనం ఏం తెలుసుకుందాం అంటే, ఇక్కడ మనం క్లాసెస్‌లో బ్రాడ్‌గా మనం 3 వేస్‌లో మెథడ్స్ అనేవి రాయొచ్చనమాట. కానీ మనం 3 వేస్‌లో మనం మెథడ్స్ అనేవి రాయొచ్చు. ఒకటి ఇన్‌స్టాన్స్ మెథడ్స్, అలాగే ఒకటి క్లాస్ మెథడ్స్, ఒకటి స్టాటిక్ మెథడ్స్. ఈ విధంగా మనం 3 వేస్‌లో అయితే రాయొచ్చనమాట. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే, ఇన్‌స్టాన్స్ మెథడ్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అంటే ఏందంటే, మనకి ప్రతి ఫంక్షన్‌లో స్టార్టింగ్‌లో సెల్ఫ్ అనేది ఉంటుందనమాట. సెల్ఫ్‌తో అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా! మనం ఈ సెక్షన్‌లో మనం ఏం చేసామంటే, మనం సెల్ఫ్ ఇది ఒక ఇన్‌స్టాన్స్ మెథడ్. ఇక్కడ చూసారు కదా! ఈ ఫంక్షన్‌లో కూడా మనం స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్ అనేది ఉండడం జరిగింది. ఇదొక ఇన్‌స్టాన్స్ మెథడ్ అనమాట. ఓకేనా? ఇదొక ఇన్‌స్టాన్స్ మెథడ్. ప్రతి ఇన్‌స్టాన్స్ మెథడ్‌లో మనం సెల్ఫ్ అనే ప్రతి ఆర్గ్యుమెంట్ తోటి స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఫంక్షన్‌లో. ఇప్పుడు ఈ ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని ఏ విధంగా కాల్ చేయాలో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ ఇన్‌స్టాన్స్ మెథడ్‌ని ఏ విధంగా కాల్ చేయాలంటే, మనం ముందుగా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని మనం ఈ మెథడ్స్ అనేది కాల్ చేయాలన్నమాట. ఓకేనా? మొబైల్ అండర్‌స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ మనం ఆ మెథడ్ నేమ్ ఇచ్చాం. మేక్ అండర్‌స్కోర్ కాల్ ఆఫ్ మనం ఏం పాస్ చేయాలి? ఒక నంబర్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ మనకి సెల్ఫ్ ఉంది కదా! ఆ సెల్ఫ్‌ని పక్కకు పెట్టాలన్నమాట. ఆ సెల్ఫ్‌కి మనం ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. మనం ఈ నంబర్‌కి ఒక నంబర్ అయితే పాస్ చేద్దాం. పాస్ చేసి మన ఆ ఫంక్షన్‌లో ఏం జరుగుతుంది? మనం ఒక ప్రింట్ అయితే చేస్తున్నాం అన్నమాట. ప్రింట్ ఆఫ్ కాలింగ్ అనే దాంట్లో మనం ఏం చేస్తున్నాం? ఆ నంబర్‌ని ప్రింట్ చేస్తున్నాం. సో, మనకి అవుట్‌పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో, మనం దీన్ని కూడా VS కోడ్‌లో ఒకసారి అయితే రన్ చేసేది చూద్దాం. మనం ఏం చేద్దాం? ఒక ఫంక్షన్ కాల్ అనేది చేద్దాం అన్నమాట. బై యూజింగ్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని. మొబైల్ అండర్‌స్కోర్ ఓబీజే డాట్ మనం మేక్ కాల్ అనే మెథడ్ నేమ్ ఇచ్చి మనం దానికి ఒక నంబర్ అయితే పాస్ చేద్దాం. మనకు నచ్చిన ఏదో ఒక రాండమ్ నంబర్ ఒక 10 డిజిట్ నంబర్ అయితే యాడ్ చేద్దాం. ఒక 10 డిజిట్ నంబర్ అయితే పంపిస్తున్నాం అనమాట. ఇక్కడ మనం ఏమైనా జరుగుతుంది? ఇప్పుడు మనం ఈ నంబర్‌కి మనం ఒక వాల్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రింట్ దాంట్లో మనం ప్రింట్ చేస్తున్నాం. మనకి ఈ నంబర్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? కాలింగ్ ఆ నంబర్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? ఈ విధంగానే కాకుండా మనం రిటర్న్ కూడా చేయొచ్చనమాట ఇక్కడ. ఓకేనా? ఈ వాల్యూని కూడా రిటర్న్ చేసి ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చనమాట. మనం ఫంక్షన్‌లో అయితే ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చనమాట దాన్ని కూడా. ఓకేనా? దీని తర్వాత మనం చూసారు కదా! మనం మల్టిపుల్ ఇన్‌స్టాన్స్ మెథడ్స్ అనేది చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడేంది ఒక బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని మనం ఎలాగైతే మనం మల్టిపుల్ ఇల్లులైతే కడతామో, అంటే ఒక బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని ఒకటే ఇల్లు కడతామో, ఆ మోడల్‌లో మనకి ఇంకోటి కావాలనుకున్నా గానీ ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ అయితే ఏ విధంగా అయితే కడతామో, మనం ఒక క్లాస్ యూజ్ చేసుకొని మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ చూసారా? మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్స్ అనేది కాల్ చేయొచ్చనమాట. ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది? దానికిచ్చే వాల్యూస్ ఓకేనా? దానికిచ్చే వాల్యూస్ అనేది మాత్రం చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడేంది గాలాక్సీ M51 64 ఎంపీ అని ఇచ్చాం. ఇక్కడ గాలాక్సీ J7 13 ఎంపీ అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ దీని యొక్క వాల్యూస్ మాత్రమే చేంజ్ చేయడం జరిగింది. సో, మనకి కొత్త ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఇంకో థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ మనకు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! మనం 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ 2 ఆబ్జెక్ట్స్ అనేది డిఫరెంట్ ప్లేసెస్‌లో లొకేట్ కావడం జరుగుతుందన్నమాట. దాని యొక్క ఐడీస్ వచ్చేసి, దాని యొక్క లొకేషన్ వచ్చేసి వేరు వేరు అన్నమాట. కానీ ఆ రెండిటికి ఎలాంటి సంబంధం అనేది లేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఒకసారి అయితే చేసేది చూద్దాం. ఒక క్లాస్‌ని యూజ్ చేసుకొని 2 ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయొచ్చన్నమాట. ఇక్కడ మనకేంది ఇది 1 అని అయితే ఇద్దాం. మొబైల్ ఆబ్జెక్ట్ 1 ఇప్పుడు మనం మొబైల్ ఆబ్జెక్ట్ 2 అనేది క్రియేట్ చేద్దాం. మొబైల్ ఆబ్జెక్ట్ 2 మొబైల్ ఆఫ్ గెలాక్సీ M4 సంథింగ్ ఏదో ఒకటి ఇద్దాం. తర్వాత 34 మెగా పిక్సెల్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సేమ్ క్లాస్ మీద ఇంకో కొత్త ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దాని యొక్క లొకేషన్ అయితే చూద్దాం అనమాట. ప్రింట్ ఐడి ఆఫ్ మొబైల్ ఆబ్జెక్ట్ 2 అలాగే ఇక్కడ కూడా దాని యొక్క ఐడిని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఆబ్జెక్ట్ 1 యొక్క ఐడి మొబైల్ 1 ప్రింట్ కదా! ప్రింట్ ఆఫ్ మొబైల్ 1 ఓకేనా? ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ రెండిటి యొక్క లొకేషన్ అనేది మనకి డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఇక్కడ మనకి
ఇక్కడ చూసినట్లయితే మొబైల్ ఆబ్జెక్ట్ ఎట్ మనం ఐడి అనేది ప్రింట్ చేయలేదు కదా, ఐడి అనేది ఇవ్వలేదు, మనం ఐడి అనేది ఇవ్వాలన్నమాట. ఐడి ఆఫ్ ఇక్కడ మనం అగైన్ ఇంకోసారి అయితే రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్లయితే ఆ రెండింటి యొక్క ఐడీస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మనకు రెండింటి యొక్క ఐడీస్ అనేది డిఫరెంట్ అనమాట. ఇక్కడ లాస్ట్లో 72 ఉంది, ఇక్కడ 72 ఉంది అనేది చూడొద్దు అనమాట. ఇక్కడ మధ్యలో మనకి నెంబర్ వేరియేషన్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ చూసారు కదా 113, ఇక్కడ మనకి చూసారు కదా 9043, ఇక్కడ మనకి రెండు డిఫరెంట్ అనమాట. ఇక్కడ రెండు డిఫరెంట్ ప్లేస్లో మనకి లొకేట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, దాని ఒక టైప్ చూసినట్టయితే మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయడం జరిగింది అనేది తెలుస్తుంది అనమాట. టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 అన్నప్పుడు ఏ విధంగా ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 అని ప్రింట్ చేసినప్పుడు మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది, అంటే ఏ క్లాస్ యూజ్ చేసుకొని క్రియేట్ అయింది అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ మొబైల్ అనేది రావడం జరిగింది. సో మనకి ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట టైప్ ఆఫ్ యూజ్ చేసుకొని. ఇక్కడ మనం దీన్ని కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం. మనం చేద్దాం టైప్ ఆఫ్ ఐడి ప్లేస్లో మనం టైప్ ఆఫ్ అనేది ఇద్దాం. టైప్ ఆఫ్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా మనం సేమ్ క్లాస్ యూజ్ చేసుకుని చేస్తున్నాం కదా, దీన్ని కూడా మొబైల్ అని వస్తుందా ఇంకేమైనా వస్తుందో చూద్దాం అనమాట. టైప్ ఆఫ్ ఇక్కడ నేను రన్ చేసినట్టయితే అందులో నేను టర్మినల్ అయితే క్లియర్ చేస్తాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి రెండింటికి అవుట్పుట్ వచ్చేసి సేమ్ రావాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, సేమ్ మొబైల్ అనే క్లాస్ని యూజ్ చేసుకుని మాత్రమే ఇది 2 ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఇక్కడ ఏంది మనం ఫామ్ ఆర్ టెంప్లెట్ అలాగే వర్సెస్ క్లాస్ సింటాక్స్ అనమాట. రెండు సిమిలర్ అనుకున్నాం కదా, అంటే ఇక్కడ ఫామ్ టెంప్లెట్ ఫిల్ చేయక ముందు ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది. సేమ్ క్లాస్లో కూడా సిమిలర్ కదా, మనం క్లాస్కి అంటే వాల్యూస్ పాస్ చేయక ముందు మనం ప్రాపర్టీస్ మాత్రం ఉండడం జరిగింది. రెండు సేమ్ కదా, సో రెండింటిని కంపేర్ చేసుకుందాం. ఫామ్కి క్లాస్కి ఇది సేమ్ అనమాట. ఇది ఒక బ్లూ ప్రింట్, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. ఇప్పుడైతే మనం వాల్యూస్ అనేది పంపిస్తాము. ఇప్పుడైతే మనం ఫామ్లో మనం వాల్యూస్ అనేది ఇస్తాము, అలాగే మనం ఒక క్లాస్కి మనం ఇన్స్టాన్షియేట్ చేసి మనం వాల్యూస్ అనేది ఇక్కడ మనం ఆబ్జెక్ట్కి ఇక్కడ మనం ఈ ఫంక్షన్కి అనేది సెండ్ చేస్తాము. కానీ ఈ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ అనేది ఇస్తాము. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అంటే మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ జరుగుతుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి మన ఆబ్జెక్ట్ తోటి మనం అయితే ఈ ప్రాపర్టీస్ అలాగే ఆ మెథడ్స్ మీద మనం అయితే ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, యాక్షన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్లో మనకి ఫామ్ ఆర్ టెంప్లెట్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. అలాగే బండ్లింగ్ డేటా, ఇందులో మనం ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం అనమాట. ప్రాపర్టీస్ అలాగే యాక్షన్స్ని మనం ఒక దగ్గర ఉంచడానికి బండ్లింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ బండ్లింగ్ చేయడం దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటామని చెప్పాము. దీని తర్వాత మనం క్లాసెస్, ఇందులో మనం ఒక క్లాస్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఏ విధంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి, ఇన్స్టాన్స్ మెథడ్ అంటే ఏంది, అలాగే టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అనేది ఏ క్లాస్ నుంచి క్రియేట్ చేయడం జరిగింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చూడడం జరిగింది. అలాగే ఫామ్కి క్లాస్కి ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కూడా చూడడం జరిగింది అనమాట. ఆ రెండు కంపేర్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు తప్పకుండా ఇవన్నీ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఈ సెషన్లో ఏమైతే నేర్చుకున్నామో తప్పకుండా అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.